డయానాకి కట్టిన మందిరము ఎఫెసస్లో ఉంటుంది. ఆ మందిరములో ఆ దేవత విగ్రహం చుట్టూ ఇట్లా బ్రెస్ట్స్ ఉంటాయి, గుడ్లు లాగా. ఇట్స్ కాల్డ్ ద బుల్స్ టెస్టికల్స్. ఫర్టిలిటీకి సాదృశ్యం అన్నమాట. ఎలాంటి విగ్రహారాధన, భయంకరమైన విగ్రహారాధన జరిగింది. అయినా కూడా కొన్ని సంఘాలు చెదిరిపోకుండా నిలకడగా నిలిచే. అందులో 2 సంఘాలే, ఒకటి ఫిలడెల్ఫియా, ఒకటి చెప్పాలి స్మిర్నా. ఆ 2 సంఘాలు వలె మనం ఉంటామో లేదో ఆ దేవునికే తెలుసు. చదువునాను. వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేమనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. ఈ పెర్గమము సంఘము సాతాను యొక్క సింహాసనము ప్రక్కనే ఉన్నదంట. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఈరోజు సాతాను యొక్క రాజ్యము, సింహాసనము ఎక్కడుంది? ఎవరైనా చెప్పగలుగుతారా? సాతానుడు ఇష్టమైన చోటు ఏమిటో తెలుసా? ఎత్తైన కొండలు. ఎత్తైన కొండలు ఎందుకు సైతానుడికి ఇష్టం అంటే అక్కడ నుండి అందరినీ తక్కువ చేసి చూడొచ్చు కాబట్టి. హీ కెన్ లుక్ డౌన్ ఆన్ పీపుల్. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పైనుండి భూమి మీదకి దిగి వచ్చాడు, ముఖాముఖిగా నేను దర్శించటానికి. దేవునికి మహిమ కలుగునుగాక. అదే సైతానుడికి దేవునికి తేడా. గాడ్ కేమ్ డౌన్ టు దిస్ వరల్డ్ టు సేవ్ సిన్నర్స్. అండ్ సేటన్ కొండ మీద నుండి ఎవరిని నశింపచేద్దామని చూస్తున్నాడు. దేవుడు పరలోకము నుండి సింహాసనం విడిచిపెట్టి ఎవరిని కాపాడుదామని కిందకు వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంత మంచి దేవుడండి. చదువు నాన్న. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపా అనువాడు మీ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నీ మీద నేను కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. ఇక్కడ కూడా ఈ సంఘం మీద కొన్ని తప్పిదములు దేవుడు మోపుతున్నాడు. అంటే మన సంఘం మీద ఎన్ని తప్పిదములు దేవుడు చెప్పబోతున్నాడు పరలోకానికి వెళ్ళిన తర్వాత. మనం అందరం, అంటే మీతో పాటు నేను కూడా లైన్లో నిల్చుంటే అప్పుడు దేవుడు చెప్పాడు, ఇదిగో నీ సంఘం అయ్యా, ఎంత గొప్ప సంఘం అని దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. మీ అందరినీ కూడా లెక్క అడుగుతాడు. ఆ రోజు చెప్తున్నాను కదమ్మా, మనం ఏమి లెక్క అప్పగించబోతున్నామో దేవునికే తెలియాలి.